ఈ దిన వాగ్దానము సామెతల గ్రంథము 3:32. యథార్థవంతులకు ఆయన తోడుగా ఉండును. ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నారండి. దినమున దేవుడు ఏమంటూ ఉన్నారంటే యథార్థవంతులకు అంటండి. యథార్థత అనేది ఎవరికైతే వారి జీవితంలో ఉంచుకొని వారు నడుస్తూ ఉంటారో ఈ లోకములో దేవుడు వారిని చూచి ఎంత మాత్రం కూడా త్రోసిపుచ్చకుండా వారికి తోడుగా ఉంటారంట. అంటే ఈ లోక మాలిన్యము అనేది వారికి అంటునివ్వకుండా దేవుడు వారికి తోడుగా ఉంటారు. మన జీవితాలలో మనము కోరుకునేది అదే. మనము యథార్థంగా ఉండాలి, దేవుడు మనకి తోడుగా ఉండాలి. మన జీవితము, మన యొక్క కుటుంబము, మన యొక్క భవిష్యత్తు అంతా కూడా మంచిగా ఉంటుందని ప్రతి ఒక్కరూ ఎంతో ప్రయాసపడుతూ ఉంటారు. అయితే దేవుడు అంటూ ఉన్నారు, ఏమంటున్నారు అంటే యథార్థవంతులకి నేను తోడుగా ఉంటాను, వారిని ఎంత మాత్రము కూడా విడిచిపెట్టను అని అంటూ ఉన్నారు. దేవుని వాక్యములో నీతిమంతుల నివాస స్థలములను ఆయన ఆశీర్వదించును. అవునండి, నీతిమంతుల యొక్క నివాస స్థలములను దేవుడు ఆశీర్వదించి ఆయన తోడుగా ఉంటారంట. మన జీవితంలో ఎల్లప్పుడూ కూడా యథార్థతని అనేది విడవకుండా మనము కలిగి ఉంటే కనుక మన జీవితము ఆశీర్వాదముగా, అలాగే మనకి తోడుగా దేవుడు ఉంటారు. ఆనాడు మరి నోవాతో దేవుడు తోడుగా ఉన్నారు, అలాగే యోబుకి కూడా తోడుగా ఉన్నారు. యోబు యథార్థవంతము అనేది వదలలేదు. ఎల్లప్పుడూ కూడా ఎంత కష్టం వచ్చినప్పటికీ కూడా ఆయన యథార్థత వదలలేదు. తన భార్యనే అనేది నీ యథార్థతని నీవు విడిచిపెట్టు అని. కానీ ఆ యొక్క యోబు విడిచిపెట్టకుండా దేవుని యొక్క ఆశీర్వాదము అనగా రెండింతల ఆశీర్వాదము పొందుకునేవాడిగా ఉన్నారని వాక్యము సెలవిస్తూ ఉన్నది. మనము కూడా అట్టి ఆశీర్వాదము, రెండింతల ఆశీర్వాదము పొందుకోవాలంటే మన జీవితంలో తప్పకుండా యథార్థత అనేది కలిగి ఉండి మనము ఎల్లప్పుడూ కూడా దేవుడితో నడిచేవారిగా ఉంటే కనుక మన నివాస స్థలములు ఆశీర్వాదకరముగా, మన జీవితములు ఆశీర్వాదకరముగా ఉంటాయని ఈ దినమున దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నారు. కాబట్టి మన జీవితంలో ఎల్లప్పుడూ కూడా దేనికి కూడా మనము ప్రయాసపడక్కర్లేదు. మనము మన యొక్క జీవితము యథార్థముగా ఉన్నదా, నీతిమంతులుగా మనం ఉన్నామా అంటే నీతి అంటే యేసయ్య. ఆ నీతిని మనము ధరించుకున్నామా అని మనము ప్రతిరోజు కూడా చెక్ చేసుకుంటూ ఉంటే దేవుడు మనకి తోడుగా ఉండి దేవుని యొక్క ఆశీర్వాదములన్నీ కూడా మనకి ప్రాప్తిస్తాయని దేవుడి దినము మనకి ఈ యొక్క వాక్యముతోనూ వాగ్దానముతోనూ మాట్లాడుతూ ఉన్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఇదే నా పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్నారు. అందరికీ కూడా నిండారిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నానండి. మీ జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదము, ఆయన బహుమానము, ఆయన దీవెన మీకు కలుగును గాక. ప్రార్థించుకుందామండి. దేవా నా తండ్రి, నా ప్రభు, మీ కృపా కనికరాస్తాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను. గొప్ప దేవుడుగా మీరున్నారు నాయన, నీకు వందనాలు నా ప్రభు. మేము యథార్థముగా జీవించడానికి నాయన, మీ నీతిని కలిగి ఉండడానికి మాకు సహాయం చేయమని కోరుకుంటున్నాను. మీ కృపా కనికర దీవెన ఎల్లప్పుడూ కూడా ప్రతి ఒక్కరి మీద ఉండడానికి సహాయం చేయండి. ఈ దినము నా పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరికీ కూడా నిండారుగా దీవించండి, ఆశీర్వదించండి ప్రభు. వారికి రావాల్సిన ప్రతిఫలం వారికి దయచేయండి నా ప్రభు. అలాగే నేను మా కొరకు ప్రార్థించమన్న వారిని, వారి యొక్క బిడ్డల భవిష్యత్తుని, వారి ఆరోగ్యములు, వారి చేయి పనులు, వారి యొక్క ఉద్యోగములు, వ్యాపారములు తోడయండి. షుగర్, బీపీ, థైరాయిడ్, గ్యాస్ట్రిక్ ట్రబుల్, ప్రతి విధమైన అనారోగ్యాన్ని తీసివేసి స్వస్థపరిచి యెహోవా నేనన్నారు. మీ కృపను వేడుకుంటున్నానయ్యా. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయండి, ఉద్యోగాలు పోకుండా సహాయం చేయండి. మీకు తోడై ఉండండి నా ప్రభు. ప్రతి ఒక్కరికి 2-వీలర్, 4-వీలర్, బస్సెస్, ట్రైన్స్, ఏరోప్లేన్లు ప్రయాణిస్తూ ఉండగా ప్రతి ఒక్కరికి తోడై ఉండండి నాయన. నా తండ్రి, గర్భిణీ స్త్రీలకి సుఖమైన కాన్పు దయచేయండి నాయన. బిడ్డలు లేని వారికి బిడ్డలు దయచేయండి నా ప్రభు. నాయన, ఎవరైతే నా ప్రభు మీ యొక్క కృప కొరకు ఎదురు చూస్తూ ఉన్నారో వారికి మీరు సహాయం చేయమని కోరుకుంటున్నాను నాయన. నా తండ్రి, ఈ యొక్క వీడియోస్ చూసి అనుసరి
అనుసరించి మిమ్మల్ని వెంబడిస్తూ ఉన్న వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి. మీ యొక్క కృపతో, కనికరముతో ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదిస్తారని మీకు వందనాలు చెల్లించుకుంటూ నా ప్రభు, నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార్, పరిశుద్ధాత్మ సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.